అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై మరోసారి కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లోని గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ఓ దుండగుడు AK-47 రైఫిల్తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. సుమారుగా 400 గజాల దూరం నుంచి ట్రంప్ను కాల్చేందుకు దుండగుడు ప్రయత్నించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏజెంట్లు తెలిపారు. వెంటనే అలర్ట్ అయిన ఏజెంట్లు దుండగుడిపై కాల్పులు జరపడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మాజీ అధ్యక్షుడు పూర్తిగా క్షేమంగా ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం నిఘా విభాగం తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా లేదా వేరే ఏవైనా కారణాలున్నాయా అనేది ప్రస్తుతానికి తెలియలేదు. డొనాల్డ్ ట్రంప్ తరచుగా ఉదయం గోల్ఫ్ ఆడుతూ వెస్ట్ పామ్ బీచ్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్లో భోజనం చేశారు. ట్రంప్ వెస్ట్ పామ్ బీచ్లో గోల్ఫ్ కోర్స్ దగ్గర కాల్పులు జరిగాయా లేక మైదానంలో కాల్పులు జరిగాయా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ట్రంప్పై జరిగిన దాడిపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలోని ఆయనపై కాల్పులు జరిగినట్లు వచ్చిన నివేదికల గురించి తనకు వివరించినట్లు కమలా హారిస్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. అమెరికాలో హింసకు తావులేదు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలియడంతో తాము ఊపిరి పీల్చుకుంటున్నామని వైట్ హౌస్ పేర్కొంది. ఇకపోతే ట్రంప్పై ఇలా కాల్పులు జరగడం ఇది రెండోసారి. అంతకుముందు జూలై 13న అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని సాయుధుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ట్రంప్ కుడి చెవిలో బుల్లెట్ తప్పిపోయింది. ర్యాలీకి హాజరైన ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.